హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము మార్నింగ్ 4 అవుతుంది ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి మన విజయవాడ రూట్లో వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మనము ఎక్కడ అంటే విజయవాడ దగ్గరలో ఉన్నాము. మార్నింగ్ టైం 4 అవుతుంది. ఆల్మోస్ట్ 12 గంటలకు స్టార్ట్ అయ్యాము, కానీ స్లోగా వచ్చాము. నేను, మా ఫ్రెండ్ శాషవాలి, మా బ్రదర్ అండ్ మై హార్ట్ బీట్ మా అన్న జీవన్ అన్న వచ్చేసాము. జస్ట్ ఈ దాబులు ఆగాం ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మాత్రం ఏమూ దొరకట్లేదు. మార్నింగ్ 4 అవుతుంది. ఈ మార్నింగ్ 4 o'clock టైంలో ఇక్కడ ఏం దొరకట్లేదు. ఫ్రైడ్ రైస్ దొరుకుతుందా అంటే మళ్ళీ ఏం దొరకదు అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఓన్లీ కాఫీ టీ తప్ప ఏం దొరకట్లేదు. అరే ఫ్రైడ్ రైస్ దొరుకుతుంది అని చెప్తుండ్రా. అదేరా, దానివల్ల మా ఫ్రెండ్ వాడు రావట్లేదు ముందుకు. శశవల్ కమియా వచ్చేసి ఫ్రెండ్స్ మార్నింగ్ 4 అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మన విజయవాడ హైవే వెళ్తున్నాము. చూడండి, ఎర్లీ మార్నింగ్ మా కార్ ఇక్కడ పార్క్ చేస్తాము. ఇప్పుడు మన విజయవాడ హైవేకి వెళ్తున్నాము. అంటే విజయవాడ హైవే అంటే మాకు విజయవాడలో సమ్ పని ఉంది, మాకు, మా బ్రదర్కి, మా ఫ్రెండ్కి. సో నాకుంది. సో మా ఫ్రెండ్స్ తోడు వెళ్తున్నాను. మన హైదరాబాద్ నుంచి కొంచెం వెరీ అంటే వెరీ కూల్, చాలా చలిగా ఉంది ఇక్కడైతే మాత్రం. మన హైదరాబాద్ ఎలా ఉందో తెలుసు. ఇంకోటైనా హైదరాబాద్ దాటేసి నాకు తెలిసి ఒక 200 కిలోమీటర్లు దాటేసి వచ్చేస్తాము ఇక్కడికి. 200 కిలోమీటర్ దాటేసి వచ్చాక కూడా 4 o'clock మార్నింగ్ 4 o'clock అవుతుంది. జస్ట్ కాఫీ టీ తాగుదామన్న టైంలో ఇక్కడ ఇలా చలి ఉంది. ఈ చలిని తట్టుకోలేకపోతున్నాము. చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ స్టే ట్యూన్ ఇన్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ముందు మనం బ్లాగ్ మంచిగా చేద్దాము. మా ఈ బ్లాగ్ ఎలా ఉంటుందో మీరు చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి ఇక్కడ మనం అయితే ఇక్కడ ఈ దాబాలో ఆగాను ఫ్రెండ్స్. ఈ దాబాలో ఆగాను. ఈ దాబాలో మాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ టీ కాఫీ తప్ప ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ ఈ దాబాకు వచ్చేసి గ్రాండ్ ఒడిస్సా అనే ఒక ఫ్యామిలీ దాబా ఉంది. ఈ దాబాలో మాత్రం ఓన్లీ మా ఫ్రెండ్స్ వచ్చేసి వీడు శశవలి గారు జస్ట్ ఒక కాఫీ టీ అండ్ సమ్ స్నాక్స్ ఉంటాయని తెలిసి చెప్పాడు. ఆ స్నాక్స్ మాత్రమే ప్లాన్ చేద్దామని చూస్తున్నాం. చూద్దాం వాట్ వీ హ్యావ్ టు గో, ఏం చేద్దాం అన్నది. ఏమున్నాయన్నా? చికెన్ है क्या? चिकन ओके. रोटी चिकन रोटी, तंदूर रोटी, चिकन ओके. తెలుగు, హిందీ, తమిళ్? తెలుగునా? ఓకే. ఎస్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ దాబా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఏంటంటే మేము మార్నింగ్ 4 o'clock వచ్చాము కాబట్టి ఇక్కడ ఏం లేదు. ఆల్మోస్ట్ రైట్ సైడ్ వచ్చేసి ట్రైన్ సౌండ్స్ వినబడుతుంది, కానీ ఇప్పుడైతే ఏం కనబడట్లేదు. సో ఏదో కనబడట్లేదు. చూద్దాం. మనకి ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇది దొరకడం మహా భాగ్యం అనుకుంటా నాకు తెలిసి అయితే. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 hour నుంచి సర్చ్ చేస్తున్నాను, కానీ ఇక్కడ ఏం దొరకట్లేదు నాకు తెలిసి అయితే. 1 hour నుంచి హైవే నుంచి చూసుకుంటూ వస్తున్నాను, కానీ ఏం దొరకట్లేదు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వెరీ బెటర్ ఫర్ మీ. సో ఆల్మోస్ట్ ఇవరకు చెప్పాను కదా. దిస్ ఈజ్ మై ఫ్రెండ్ శాషవాలి, దిస్ ఈజ్ మై బ్రదర్. ఆధార్ కార్డు చూపాను. ఆధార్ కార్డు జీవన్ అన్న. ఓ దిస్ ఈజ్ మై నేమ్స్ చెప్పాలరా, ఒరిజినల్ నేమ్స్ ఎందుకు? దట్ ఈస్ వెరీ క్యూట్ అండ్. సో ప్లీజ్ స్టే ట్యూన్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి గ్రీనరీ మాత్రం మనకు ఒక ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఈ బిర్యానీ సెంటర్ మాత్రం క్యావా భయ్ తీసుకొస్తున్నాం. ఈ లోపల నేను ఏమనుకున్నా కానీ లోపల కూడా ఇక్కడ ఒడిస్సా ఫ్యామిలీ దాబా అని ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నేను ఇది చూడలేదు. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ షెడ్లా ఉంది, కానీ రాత్రి రాత్రి కాదు, ఇది ఎర్లీ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఈ టైంలో. చూడండి మొత్తం దాబా ఎలా ఉందో. కొంచెం మాత్రం నాకు చాలా కూలెస్ట్ ఉంది. ఒకసారి ఆ కిచెన్కి వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉందో అనేది. కిచెన్ నేను విజయవాడ రావడం ఛాన్సులు వచ్చాను, కానీ వీడియో అయితే ఎప్పుడూ తీయలేదు ఫ్రెండ్స్. సో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి చూడండి, రాత్రి నైట్ టైం కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. ఈ టైంలో కూడా ఎర్లీ మార్నింగ్ 4 o'clock కూడా లేచి మనకి ఫుడ్ సర్వే చేస్తున్నారు అన్నట్టు.
సో థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ టైంలో కూడా మాకు మీరు సర్వే చేస్తున్నందుకు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నుంచి ట్రై చేసుకుంటూ వస్తున్నాం హైవే మీద. ఎక్కడైతే అవైలబుల్ లేదు, ఆల్మోస్ట్ అన్ని డాబాలు చూసుకుంటూ వస్తున్నాం కానీ ఎక్కడ అవైలబుల్ లేదు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అన్నగారు చూడండి ఆమ్లెట్ ఎలా ఇస్తున్నాడు, చాలా డిఫరెంట్గా ఇస్తున్నాడు. తెలుగేనా? తెలుగేనా? ఓకే. సో మేము ఆర్డర్ చేసి మాత్రం చికెన్ ఫ్రెండ్స్, రంబా చికెన్ ఆమ్లెట్. రంబా చికెన్స్ అంటే ఇలా ఆమ్లెట్ మీద చికెన్. సో ఫ్రెండ్స్ చూడండి రంబా చికెన్. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ తినడం అనేది కొంచెం డాష్ చేసుకోలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఫ్రెండ్స్తో వచ్చాను కాబట్టి ఆల్మోస్ట్ తినాలి, చేయాలి. ఏంటంటే రోటీ, అది రోటీ, బటర్ రోటీ, తందూర్ రోటీ. సో అన్నగారు రోటీ చేస్తున్నారు ఈ టైంలో. సో యాక్చువల్లీ 2-3 రకాలు మేము ఆర్డర్ చేస్తాము. ఆర్డర్ చేసినలో ఇదొకటి. సో తందూర్ రోటీ కూడా ఇక్కడ ఉన్న డిఫరెన్సెస్. రాజేందర్, హలో ఇట్స్ రాజేందర్. రాజేందర్ త్రిబుల్ అని కొట్టేసి వస్తుంది. సో బ్రదర్ చూడండి తందూరు రోటీ ఎలా చేస్తున్నాడు. వావ్, సూపర్. ఎలా ఉంటుందా? నైట్ టైం బిజినెస్ ఉంటుందా? ఉంటుందా? ఫ్రెండ్స్ తందూరు రోటీస్. సో వచ్చే రోటీస్, తందూరు రోటీ చూడండి. ఆల్మోస్ట్ తందూరు రోటీ, చికెన్ అండ్ సంథింగ్ మా ఫ్రెండ్స్ ఆర్డర్ చేశారు ఫ్రెండ్స్. రోటీస్ వచ్చేసి మన అన్నగారు చాలా మంచిగా కాల్స్తున్నాడు. ఏదో బట్టి అంటారు మన తెలంగాణలో, ఆంధ్ర భాషలో ఏంటంటే బట్టి అంటారు కదా, తందూరు బట్టి. బట్టిలో కాల్స్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఆర్డర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మనం వెళ్ళి తినడం ఒకటే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ నేను డ్రైవ్ చేస్తాను కారు, 2 అవర్స్ మా బ్రదర్ జీవన డ్రైవ్ చేస్తాడు. సో కొంచెం ఎందుకో ఆకలి అన్నట్టుండి తింటున్నాం అన్నట్టు ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే మన ఇక్కడ కూడా కొంచెం జంగల్లా ఉంది, ఏదేమో చూద్దాం ఒకసారి. నాకు కూడా తెలియదు, చూడండి పక్కకు డిఫరెంట్గా ఈ హోటల్. సో ఇదే యాక్చువల్లీ మేము ఆర్డర్ చేసింది. ఎస్, ఏంటిది అన్నది? రంబా చికెన్ ఫ్రెండ్స్, రంబా చికెన్.
రంబా చికెన్లో ఆ సూప్ తప్ప చికెన్ లేనట్టుందిగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రంబా చికెన్ మాత్రం బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. సో మన విజయవాడ హైవేకు వెళ్ళే వాళ్ళు మాత్రం ఇక్కడ ఆగి మాత్రం నేను మిడ్ నైట్ తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేస్తున్నాను అంటూ. ఇక్కడ ఆగలేదు ఆల్మోస్ట్ 1.5 years. సారీ, మిస్టేక్ పడింది. మిడ్ నైట్ తినొచ్చు, 4 AM కూడా తినొచ్చు. ఎస్, 1.5 hour నుంచి ట్రై చేస్తున్నాము ఇక్కడ దొరుకుతాను. ఏ దాబా లేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా టేస్టీ అండ్ చాలా బాగుంది. ఇంకా విజయవాడ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి తినొచ్చు. చాలా బాగుంది, టేస్ట్ సూపర్. అది సో ఫ్రైడ్ రైస్ दाल थोड़ा डालो, ये पूरा नाको, थोड़ा बहुत डालो. बहुत स्पाइसी है भाई. तेलुगु हिंदी? करी? हाँ करी. स्पाइसी. थोड़ा स्पाइसी हुआ. తీసుకున్నాం. సో ఫైనల్ మాత్రం ఫుడ్ అయిపోయింది, రోటీ అయిపోయింది, తందూరి రోటీ అయిపోయింది, చికెన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ కంప్లీట్. కొంచెం ఏంటంటే మన విలేజ్లో తిన్నట్టు వెరీ స్పైసీగా ఉంది ఫ్రెండ్స్. చాలా వాటర్ బాటిల్ వేసుకున్నాం అన్న. ఫుడ్ మాత్రం కిరాకు ఉంది అన్న, థ్యాంక్ యూ. సో మీ పేరన్నా? నరేందర్ అన్న దాబా ఇది, గ్రాండ్ ఒరిస్సా ఫ్యామిలీ దాబా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన విజయవాడ హైవేకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి తినేసి, మన అన్నది మాత్రం 18 hours 24 hours మన అవైలబుల్ ఉంటున్నారు ఇక్కడ. తినేసి అన్నం మాత్రం ఫుడ్ మాత్రం కిరాకు నెక్స్ట్ లెవెల్లో ఉంది. వెరీ 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 అంటే మేము ఎక్కడైతే ఇక్కడ బిర్యానీ అండ్ చికెన్ రోటీ, తందూరి రోటీ తిన్నాము, చాలా బాగుంది. ఈ మార్నింగ్ టైంలో కూడా ఈ అన్న సర్వీస్ చేసినందుకు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఆల్మోస్ట్ ఏంటంటే మేము 1.5 hour నుంచి సర్చ్ చేసుకుంటూ వస్తున్నాం హైవే మీద. ఈ టైంలో ఎక్కడ లేదు, మీకు దొరికింది కొంచెం ఏంటంటే ఆకలి మీద ఉండే మార్నింగ్ టైంలో కూడా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వచ్చేసి మనం ఇంత తిన్నా కూడా చాలా రీజనబుల్ రేట్ తీసుకున్నారు అంట, చాలా తక్కువ రేట్లో తీసుకున్నారు. ఎక్కువ రేట్ అయితే ఏం తీసుకోలేదు, చాలా తక్కువ రేట్ తీసుకున్నారు. ఏంటంటే ఆల్మోస్ట్ మేము సింగిల్ బిర్యానీ అండ్ తందూరి రోటీ, చికెన్ ఇవన్నీ తిన్నాము. ఆల్మోస్ట్ ఎంత 1000 రూపాయలు ప్రైజ్ అయింది. 1000 రూపాయలు అయితే మాత్రం మనకు మాత్రం 800 రూపీస్ తీసుకున్నాడు. ఎందుకంటే అన్న మీరు వీడియో చేస్తున్నారు ఇది అని చెప్పి మా ఛానల్ కొంచెం ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ ప్రమోట్ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఏంటంటే అలాంటి కష్టాలు మనకు కూడా తెలుసు. మనం ఎంత కష్టపడుతున్నామో వాళ్ళు కూడా అంత కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ భూమి మీద బతికినంత కాలం మనం కష్టపడుతూనే ఉండాలన్నది నా ఫీలింగ్. సో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడంలో తప్పు లేదన్నది నా ఫీలింగ్ ఫ్రెండ్స్. అలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇదే మా కారు. సో ఇప్పుడే తిన్నాం కదా, జస్ట్ ఒక కాఫీ, ఏ థమ్స్అప్ వద్దు, కాఫీ ఓన్లీ కాఫీ. అరే ఇప్పుడే తిన్నావు కదా, థమ్స్అప్పా? వద్దు మనకొద్దు, కాఫీ కాఫీ టీ తాగు, కాఫీ తాగు అన్న, కాఫీ అన్న. సో ఇప్పుడే తిన్నాం కాబట్టి జస్ట్ ఒక కాఫీ వేడిగా.
అయితే స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యి అయితే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం విజయవాడ హైవేకి వెళ్తున్నాం. ఇక అందుతాం ఓకేనా వలిగడేనా వస్తుంది కాదు ఓకేనా ఓకే. మస్తు ఇస్తున్నాను నువ్వు మనం చేద్దాం ఈ వ్లాగ్లు. ఓ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఏమన్నారు చెరుగట్టు పోయే రూట్లో మనం ఆగామన్నట్టు. ఇది మద్రాస్ ఫిల్టర్స్ కాఫీ అట. చూపిస్తా చూడండి ఒకసారి. ఇది నీ ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు కనబడుతుంది. మద్రాస్ ఫిల్టర్ కాఫీ అమ్మ చేతి వంట అట. సో ఇక్కడ ఆగాము. అంటే ఏంటంటే ఇది నల్గొండ వెళ్ళే రూట్. ఇది వరంగల్ నల్గొండ వెళ్ళే రూట్లో ఆగాము. జస్ట్ కాఫీ టీ అని. యా ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఏంటంటే రాత్రి మన వచ్చాము కదా హైవే నుంచి, మన హైదరాబాద్ నుంచి వచ్చి మధ్యలో నల్గొండ నుంచి చెరుగట్టు కాడికి వచ్చాము ఫ్రెండ్స్. చెరుగట్టులో ఏంటంటే ఇప్పుడు మనకు మార్నింగ్ చాలా నైట్ నుంచి వెయిట్ చేస్తున్నాము. సో ఎట్లా ఈ చెరుగట్టు గురించి నాకు ఎక్కువ తెలియకపోవడం వల్ల అన్నగారు, మన జీవన్ అన్నగారు చెప్పారు, తమ్ముడు ఇక్కడ చెరుగట్టు గొప్పతనం గురించి చెప్పారు. సో నైట్ నుంచి వెయిట్ చేస్తున్నాము, ఒకసారి దర్శనం చేసుకొని పోతే బాగుంటుందని. సో ఆ విధంగా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. కానీ చూడండి ఫ్రెండ్స్, ఆ మంచు మాత్రము టూ మచ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ టైము ఎంత అవుతుందంటే 8 అవుతుంది. 8:15 అవుతుంది ఫ్రెండ్స్. టైం వచ్చేసి 8:15 అవుతుంది. కానీ 8:15 నుంచి ఆ మంచు పోవట్లే. ఒకసారి మీకు చూపిద్దామంటే చూడండి ఒకసారి. ఆ మంచు మాత్రం ఇంకా పోవట్లేదు. సో చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. టెంపుల్ కాడికి వెళ్ళి ఒకసారి శివయ్య ఆట దర్శనం చేసుకుందాం. మన అన్నగారు చెరుగట్టలో నాకు తెలిసి ఏదో అమావాస్య రోజు ఒక నిద్ర చేస్తే చాలా మంచిదట ఫ్రెండ్స్. సో ఆ విధంగా మనకు ఈ ఆంధ్రవేళ మేము వెళ్తున్నాం కదా, ఒక రోజు ఉండేసి దర్శనం చేసుకొని వెళ్దాం అన్నట్టు మేము రాత్రి కూడా కాదు, ఎర్లీ మార్నింగ్ మేము 5-6కి వచ్చాము. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఒక 3-4 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంచు ఉండడం వల్ల మేము దర్శనం చేసుకోలేకపోతున్నాము. మంచు ఉండడం వల్ల ఎంట్రీ కూడా లేదు. సరే, అన్నగారు కరెక్టే, మేము మర్చిపోయాం. మెయిన్ థింగ్ ఏంటంటే ఎంట్రీ కూడా లేదు అన్నట్టు. ఎంట్రీ లేదు. 7 తర్వాత ఎంట్రీ ఆల్రెడీ మేము పోయేసి వచ్చి రోడ్ మీద హైవే పక్కకు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. చూడండి, హైవే పక్కకు మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా హైవే పక్కకు. సో మీకు ఇంకా నెక్స్ట్ మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, స్టే ట్యూన్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చేసి మేము ఆ గుడి దగ్గరికి, ఈ ఖమ్మం మన నల్గొండ హైవేకు వెళ్ళేసి వచ్చాను అన్నట్టు. వెళ్ళేసి వచ్చి ఇప్పుడే
ఐ మీన్ పంపిస్తున్నారు, అలో చేస్తున్నారు. సో ఇప్పుడు మన చెరుగట్టు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. చెరుగట్టు అంటే వెరీ ఫేమస్ ఇక్కడ నల్గొండ డిస్టిక్ దగ్గరలో. ఆల్మోస్ట్ నియర్ బై ఇక్కడ సూర్యాపేట, హైదరాబాద్ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మోస్ట్ అందరికీ చెరుగట్టు అంటే చాలామంది తెలుసు. వెరీ పవర్ఫుల్ టెంపుల్. సో నేను మాత్రం చాలాసార్లు ఈ హైవేకి వెళ్ళాను కానీ ఇప్పుడు మాత్రం దర్శనం చేసుకోలేదు, రాలేదు టెంపుల్ దగ్గరికి. అన్నగారు రాత్రి కూడా కాదు, చాలా ఇయర్స్ నుంచి చెరుగట్టు గొప్పతనం గురించి చెప్తున్నారు కానీ మాకు రావడానికి మాత్రం ఏ రోజు టైం మాకు కుదరలేదు. ఆ కుదరపోవడం వల్ల రాలేదు. సో మాకు నల్గొండలో పని ఉండడం వల్ల నైట్ ఎందుకో విజిట్ చేశాను. నైట్ నల్గొండ పని చూసుకొని ఆ విధంగా మా బ్రదర్ని అన్నని అడిగి ఒకరోజు పోదామన్నాయి అంటే అప్పుడే తమ్ముడు ఇప్పుడు వెళ్దాం పదా అని నైట్ మా కోసం నుంచి నేను అన్న ఒక ఉద్దేశంతో రాత్రి నుంచి మేము ఇక్కడనే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే మాకు అలో చేస్తున్నాడు మా ఫ్రెండ్ శాషవాలి. సో అక్కడ వెళ్ళి మీకు ఆ వ్యూ అంతా చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇదే యాక్చువల్లీ చెరుగట్టు వచ్చేసి అదే ఫ్రెండ్స్. చెరుగట్టు మంచులా కనబడట్లేదు మీకు. ఈ రోడ్ అవతల చెరుగట్టు, ఇక్కడ రోడ్ ఇతల మనం ఏడున్నాం అన్నట్టు. టెంపుల్ కనబడట్లేదు ఎందుకంటే మంచు ఆల్రెడీ మనకు 8:39 అవుతుంది టైము. ఈ టైంలో మనకు కూడా ఇక్కడ మంచు వల్ల కనబడట్లేదు. చూపిస్తాను మీకు, చూడండి ఇక్కడ ఎంత మంచు ఉందో చూడండి ఫ్రెండ్స్. టూ మచ్ అంటే టూ మచ్ మంచు ఉంది. సో మా కార్ ఇక్కడ పక్కన పెట్టుకొని వెయిట్ చేస్తున్నాం అన్నట్టు, నిన్న పెట్టుకొని. సో వెహికల్స్ ఇవి చాలా టూ మచ్. చెరుగట్టు యాక్చువల్లీ చెరుగట్టు టెంపుల్ అదే ఫ్రెండ్స్. సో చెరుగట్టు టెంపుల్ అదే కానీ మనకు అలో అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ట్రై చేస్తున్నాం వెళ్ళడానికి. మనం చెరుగట్టు టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను. సో ఆన్ ద వేలో ఉన్నాను. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ 800 మీటర్స్లో ఉన్నది అన్నట్టు. సో ఇంకా డోర్ది. సో ఇప్పుడే నేను మళ్ళీ స్టార్ట్ అయ్యాను అన్నట్టు హైవే నుంచి చెరుగట్టు టెంపుల్ వెళ్ళడానికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. సో ఆన్ ద వేలో ఉన్నాను. అలా వచ్చేసి లోపలికి కూర్చో వెళ్ళి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడే మన చెరుగట్టు విలేజ్ లోపలికి వచ్చేసాను. ఇప్పుడు టెంపుల్ విలేజ్ లోపలికి వచ్చాను. ఇంకా గట్టు ఎక్కాలి, పైకి ఎక్కాలి. సో ఎక్కాక మీకు చూపిస్తాను. చూడదు. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి విలేజ్, చెరుగట్టు విలేజ్ అన్నట్టు. ఈ విలేజ్ జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యాము మనము. సో విలేజ్ నుంచి మనం లోపలికి వెళ్తాం. ఇక్కడ విలేజ్లో ఏమో అనుకున్నాం కానీ ఫ్రెండ్స్ ఇల్లు మాత్రం చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ చెరుగట్టు టెంపుల్ దగ్గర కింద టెంపుల్స్ దగ్గర చాలా బాగున్నాయి. అసలు ఏ ఊరిది? చెరుగట్టు. ఊరి పేరు చెరుగట్ట. ఎస్. అంటే అంత పెద్ద చెరువు ఉందా? అంత పెద్ద చెరువు కాదు, ఆ గొప్పతనం తెలుసుకుంటుంది. నేను బైక్ కిందకి దిగను రాబోయే నేను. సో సో ఫైనల్లీ మనం వచ్చేసి టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి కింద ఆ షాప్స్ కానీ అవి కానీ చాలా ఆల్మోస్ట్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి షాప్స్. టెంపుల్ చెరుగట్టు టెంపుల్ రైట్ సైడ్ చూడండి
వావ్, నంది మాత్రం కిరాకున్నాడు ఫ్రెండ్స్. వా, నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఉదయంగానే ప్రాసెస్ చేయంగానే అమ్మవారి టెంపుల్ కనబడ్డది. అమ్మవారికి చూడడం ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నేను విజిట్ చేయడము. నాకు ఏంటంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో, తెలియని గుళ్ళ గురించి తెలియని వాళ్ళు, వాళ్ళ గురించి తెలియజెప్పడమే నా ఉద్దేశం అన్నట్టు. సో అదేనే నేను ఆల్మోస్ట్ ఉండేది హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్ ఇంత పక్కకుండి కూడా నేను ఎప్పటికి రాలేదు, తెలిసి కానీ రాలేదు అన్నట్టు. సో చెప్తాను మీకు, ఇంకా ముందు ఇంకా చూపిస్తాను ఫ్రెండ్స్. స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, వీఆర్ గోయింగ్ టు మన చెరుగట్టు పైకి ఎక్కుతున్నాము. ఇటే కదా లెఫ్ట్, ఇటేనా కార్ వెళ్ళేది? ఐ మీన్ స్టార్ట్. కార్ మాత్రం పైకి తీసుకెళ్తున్నా, మన చెరుగట్టు పైకి ఎక్కిస్తున్నా అన్నమాట. చెరుగట్టు ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన చెరుగట్టు పైకి ఎక్కుతున్నాం అన్నట్టు. కొండపైకి కార్ తీసుకెళ్ళొచ్చు, వెళ్తున్నాము. కానీ ఇక్కడ పార్కింగ్ మాత్రం ఎంట్రన్స్లో మనకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎనీ వెహికల్. సో 2 వెహికల్ అయితే మాత్రం ఏమో, కానీ మా కార్కి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో చూడండి, మాత్రం మనకు చెరుగట్టుకు వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంది పైకి వెళ్ళడానికి. సో దట్ ఈస్ వెరీ గ్రేట్ఫుల్. చాలా బెటర్ అంటే వెహికల్ వెళ్ళడము. కొందరైతే నడుచుకుంటూనే వెళ్తున్నారు పైకి, కొండపైకి. చూద్దాం, ఈ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా ఉంటుందో అనేది ఒకసారి చూద్దాం. మన ఘాట్ రోడ్ ఉన్నట్టే ఉంది కొండపైన. సో మనం అయితే ఇప్పుడు కొండపైకి ఆల్మోస్ట్ వచ్చేసినాం ఫ్రెండ్స్. ఈ వ్యూ చూడండి, రైట్ సైడ్ మాత్రం కిరా కనబడుతుంది ఫ్రెండ్స్. వ్యూ ఇది చూపియండి, బాగుంది చాలా వ్యూ. మన హైవే కనబడుతుంది, నల్గొండ హైవే. వావ్, శివుడు చూడండి ఫ్రెండ్స్, శివుడు విగ్రహం. సో ఆల్మోస్ట్ పైకి రీచ్ అయిపోయాము. సారీ, రీచ్ అయిపోయాం అనుకుంటున్నాను, కానీ కాదు, ఇంకా మనం పైకి వెళ్ళాల్సి ఉంది. రీచ్ అయిపోయాం అనుకున్నాం, మనకు ఇంకా వెళ్ళాల్సి ఉంది. కొండపైన మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. గ్రీనరీ, మంచి గ్రీనరీ, ఎవ్రీథింగ్ బాగుంది. నల్గొండ పోలీస్ చెక్ పోస్ట్ అట. కార్లన్నీ ఇక్కడ పార్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మోస్ట్లీ అందరూ కార్లు ఇక్కడ పార్క్ చేస్తున్నారు చెరుగట్టు పైన.
చెరుగట్టు టెంపుల్ పైకి వచ్చేసాము. సో ఇక్కడ చూసారు కదా మొత్తం కార్ పార్కింగ్ ఇదంతా. సో ఇక్కడ చూసేదే మన లింగేశ్వర స్వామి టెంపుల్, పార్వతి లింగేశ్వర స్వామి టెంపుల్. సో ఆల్మోస్ట్ కింద వ్యూ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంది ఫ్రెండ్స్. ఆ వ్యూ కవర్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేస్తున్నాను, ఒకసారి అయితే చూపిస్తా. సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనం ఇంకా వ్యూస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వ్యూ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉంది మన టెంపుల్ కింద. సో చెరువు గట్టు టెంపుల్ కింద మనకు వ్యూ మాత్రం ఎక్సలెంట్ లెవెల్లో ఉంది అన్నట్టు. సో మన టెంపుల్ దగ్గరికి, చెరువుగట్టు టెంపుల్ దగ్గరికి వచ్చేసాము ఆల్మోస్ట్. సో చూడండి ఫ్రెండ్స్, చెరువుగట్టు లింగేశ్వర స్వామి టెంపుల్. వాళ్ళు ఫోటోలు తీస్తారు, కెమెరా వీడియోస్ తీస్తారు. చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది. దేవుడు దయ ఉండాలి మనం ఇక్కడికి రావాలని. సో ఇక్కడ చూడండి, శ్రీ పార్వతి జడాల రామలింగేశ్వర స్వామి టెంపుల్ దేవస్థానం. యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు అమావాస్య రోజు ఇక్కడ ఒక నిద్ర చేస్తే మాత్రం చాలా మంచిదట. ఇక్కడ చూడండి, మీరు అక్కడ ఒక అబ్జర్వ్ చేస్తారా, మీకు జూమ్ చేసి చూపిస్తా చూడండి. అక్కడ ఈ మన కొండపైకి ఎలా ఎక్కుతున్నారో చూసారా. ఇక్కడ దేవుడి దర్శనం చేసుకోవడానికి చూసారు కదా, పైకి మన స్టెప్స్ ఎక్కుతున్నారు అన్నట్టు కొండ పైన. ఇక్కడ కింద నుంచి పైకి ఎక్కుతున్నారు. యాక్చువల్లీ పైకి వెళ్ళాను, పైన దర్శనం చేసుకున్నాం, కానీ అక్కడ మనకు ఫోటోస్ తీయడానికి అంత వీలుగా లేదు, వీడియో తీయడానికి. జస్ట్ కవర్ చేసే వరకే కవర్ చేశాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైం వస్తాం మాత్రం 100% అక్కడ తీయడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఈ టైంలో అక్కడ పబ్లిక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఏమంటారు, గుడి సిబ్బంది కొంచెం అబ్జెక్షన్ చేశారు. సో వద్దు, ఫొటోస్ ఇక్కడ నిషేధం అని చెప్పారు. సో అది కూడా మన మంచి మాటగా ఉంది. సో మనం ఆడ తీయలేదు. సో ఓన్లీ ఇక్కడ వరకు తీయాలి, ఆడ వరకు తీసాను ఫ్రెండ్స్.